హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతములు వెండితెరపై తాతా మనవడిగా సందడి చేసేందుకు రెడీ అయ్యారు. బ్రహ్మానందం పేరుతోనే ఈ సినిమా తెరకెక్కింది. ఆర్వీఎస్ నిఖిల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హొలక్కల్ కీలక పాత్రలను పోషించారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా తాజాగా టీజర్ను విడుదల చేశారు. 1 నిమిషం 53 సెకండ్ల నిడివితో ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఇదో తాత మనవళ్ళ కథ. గౌతమ్ తాతయ్యగా బ్రహ్మానందం నటించడం విశేషం. టీజర్ చాలా ఫన్నీగా, లైవ్లీగా ఉంది. బిల్డప్లు ఇచ్చి బతికేసే యువకుడిగా గౌతమ్ పాత్ర తీర్చిదిద్దారు. తాను చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఆ పాత్రని పరిచయం చేసిన విధానం బాగుంది. వెన్నెల కిషోర్ స్టైల్ ఆఫ్ కామెడీ ఈ సినిమాలో చూసే అవకాశం ఉందన్న విషయం టీజర్ చూస్తే అర్థమవుతుంది. బ్రహ్మానందం పాత్రని కూడా వెరైటీగా డిజైన్ చేశారు. ఎంత ఫన్ అయినా చివరిలో ఎమోషనల్ పండించాల్సిందే. టీజర్లోనూ ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. తాత మనవళ్ళ బాండింగ్ని ఓ కొత్త స్థాయిలో చూపించబోతున్నారన్న హింట్ ఈ టీజర్ ఇచ్చేసింది. వెన్నెల కిషోర్, గౌతమ్ల కామెడీ అదిరిపోయింది. బ్రహ్మానందం ఎంట్రీతో పాటు ఆయన సీన్స్ బాగున్నాయి. టెక్నికల్ టీం అంతా దాదాపుగా కొత్తవారే. ఎలాంటి హడావిడి లేకుండా షూటింగ్ పూర్తి చేశారు. సినిమా విడుదల మరో 4 రోజులే బాకీ. ఈ రోజుల్లో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రమోషన్లు చాలా కీలకం. అందుకే 4 రోజుల ముందు నుంచే ఈ టీం ప్రచార పర్వాన్ని మొదలుపెట్టేసింది. మరి గౌతమ్ కమ్ బ్యాక్ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం.